చూడండి, మనం ఎవరైనా చనిపోయినప్పుడు అనాథ ప్రేత సంస్కారం అనేది చెయ్యాలి తప్పకుండా. ఎందుకంటే మాకు తల్లి తండ్రి ఉన్నారండి, కాబట్టి మేము వెళ్ళకూడదు అనేది ఏ శాస్త్రంలో కూడా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఎక్కడైనా సరే అనాథ శవం కనిపిస్తే కనుక వాటికి దహన సంస్కారాలు చేయడంలో తప్పు లేదు. తల్లి తండ్రి బ్రతికి ఉన్నా సరే, ఎందుకంటే అది శాస్త్రంలో ఎక్కడా కూడా చెప్పబడలేదు. ఎందుకంటే అనాథ ప్రేత సంస్కారం అంత ముఖ్యమైనది. ఏదైనా సరే ఒక పర్వదినం రోజున, ఏదైనా వినాయక చవితి రోజున కానీ ఇటువంటి సందర్భాల్లో ఎవరైనా ఇంట్లో చనిపోయినా సరే ప్రతి ఒక్కరు కూడా ముందుగా వారికి తద్దినం అనేది మాత్రమే పెట్టాలి. అటువంటప్పుడే ఆ యొక్క భగవంతుడు అనుగ్రహిస్తాడనమాట. ఎందుకంటే భగవంతుడికి పితృదేవతలకి ఒక లింక్ ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆ సందర్భంలో ముందుగా మనం చేయవలసింది పూజ కాదు, పూజ చేసినా ఫలితం ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పర్వదినాల్లో కూడా చక్కగా ఆ యొక్క తద్దినాలు అనేవి మనం ఏర్పరచుకోవాలి. మిగతావి నవరాత్రులు అయితే ఆ నవరాత్రుల్లో ఏదో ఒక రోజున ఆ యొక్క వినాయక చవితి కానీ విజయదశమి కానీ ఆ యొక్క పూజలు అయితే జరిపించుకోవచ్చును. అలాగే అనాథ ప్రేత సంస్కారానికి ఎవరైనా సరే తల్లి తండ్రి బ్రతుకున్నా సరే వారికి సహాయం చేయండి. అది కోటి రెట్ల ఫలితాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. అలాగే జీవులు ఎక్కడైనా చనిపోయినా, కుక్క కోడి ఇటువంటివి ఏవైనా చనిపోయినా సరే ఆ యొక్క సంస్కారం కూడా చేస్తే చాలా మంచిది. అందరూ కూడా గమనించగలరు.